రేవంత్ రెడ్డి గారు మీరైనా గతంలో కేసీఆర్ ని విమర్శించారు, బడా బాబులకు మీరు చేస్తున్నారు, కింది వాళ్ళను మీరు ప్రోత్సహిస్తలేరు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అలాగే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఏదైతే ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు తప్ప బీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, డీజిల్ డ్రైవర్స్ కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తలే. కాబట్టి ఈ మహాధరణ నుండి మేము హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఫ్రీ బస్సు ఏదైతే చేసిరో ఆ రోజు నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగినాయి. ఏదైతే ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానివల్ల నష్టపోయినటువంటి డ్రైవర్లను ఏ విధంగా మీరు ప్రోత్సాహం కల్పిస్తారు? కనీసం మీటర్ రేటు కూడా పెంచమంటే కూడా పెంచలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 12 సార్లు 10 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు, మరి మాకెందుకు పెంచలేరు? బస్సు రేటు ఎందుకు పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిందనే కదా, మాకు కూడా పెరిగినాయి కదా, మేము కూడా అదే చేస్తున్నాం కదా. పెట్రోల్ డీజిల్ సిఎన్జి తోటే కదా మేము కూడా, మాకు కూడా పెరిగినాయి కదా, మాకెందుకు పెంచలేరని ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఇంతకుముందు ధర్నాల్లో పెద్దలు చెప్పినట్టుగా సంక్షేమ బోర్డు మీరు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఆ సంక్షేమ బోర్డు కూడా మీ ఖజానా నుండి ఇవ్వమని చెప్తలేము. ఏదైతే ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కానీ వీళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తున్నటువంటి సెస్ బంకుల నుండి కానీ, స్పేస్ పార్ట్స్ రూపంలోనే కానీ, అలాగే ఆయిల్ రూపంలో కానీ ప్రభుత్వం గవర్నమెంట్కు డ్రైవర్లు ఇస్తున్నారు. దాని నుండి ₹1 ₹2 సెస్ వసూలు చేసి డ్రైవర్లకు ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నా కూడా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. ఈ ధర్నా చౌక్ ఉద్దేశించి తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మీటర్ రేటు పెంచాలి. అక్రమంగా నడుస్తున్న ఓలా ఊబర్ బైక్ ఎట్లా మీరు ప్రోత్సహిస్తారు? మేము ట్యాక్సీ కట్టుకొని, ఫిట్నెస్ రూపాయలు చాలని కట్టుకొని, పర్మిట్ చాలని కట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నాము. మాకు పోలీసు వాళ్ళు వేధిస్తున్నారు. మరి ఏంటి సంబంధం లేని ఓన్ ప్లేట్ బండ్లని యథేచ్ఛగా మీరు రోడ్డు మీద నడిపిస్తుంటే చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేస్తున్నారు గాలికి. వాళ్ళు గవర్నమెంట్కి ఏమన్నా ₹10 ఇస్తున్నారా? మీరు ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? అంటే ఓలా, ఊబర్, ర్యాపిడ్ నుండి మీరు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళతో మీరు తీసుకొని మీరు జేబులో వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని మీరు ఏమంటలేరు. కాబట్టి ఖబర్దారు అని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళని తక్షణమే ఓలా, ఊబర్ అక్రమంగా నడుస్తున్నట్టు ఓన్ ప్లేట్ బండిని తక్షణమే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్ల సమస్యను ఏదైతే ఉన్నాయో వాళ్ళని పరిష్కరించాలని, ఆటో మీటర్ ₹50 పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే ఆటో స్థలంలో ఏదైతే పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతూ ఏదైనా మనం సూచన చేస్తున్నాము. ఈ 10-15 రోజుల్లో ఒకటి మీరు తక్షణమే ఆలోచన చేయండి, దాని గురించి ఆలోచన చేయండి. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇంటి కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాను. మహిళలకు ఉచిత బస్సు వల్ల ₹12,000 ఇస్తా అని చెప్పి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాల నుంచి 12,000 ఇవ్వలేదు. మరియు దాంతోపాటు ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్ల కోసం ఏదైతే వసతులు సంక్షేమ బోర్డు తోటి వారికి సంబంధించిన ఏవైతే వనరులను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా హామీని నిలబెట్టుకోలేకపోయింది. రోడ్డు మీద ఈ డ్రైవర్లకు ఏదైతే మహిళా పథకం ఏర్పాటు చేసుకోవడం వల్ల 70 మంది డ్రైవర్లు రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. గతంలో ఏదైతే వ్యవసాయం నడవక రైతులు చనిపోయారు, పంటలు వండక రైతులు చనిపోయారు, కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. ప్రభుత్వం ఏదైతే డ్రైవర్ల మీద చిన్న చూపు చూపిస్తుందో, లక్షల మంది డ్రైవర్లు ప్రజలకు సేవ చేస్తుర్రు, వాళ్ళు సొంత డబ్బులతోటి వెహికల్ కొనుక్కుంటారు, ఇటు ప్రభుత్వాన్ని నడుపుతుర్రు, ఇటు ఫైనాన్సర్లను నడుపుతారు, కానీ వాళ్ళ జీవనాధారం వాళ్ళ పొట్ట గడవడం కష్టమైపోయింది. కనుక ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ₹12,000 ఇవ్వాలి, మరియు ప్రతి డ్రైవర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా వెంటనే ప్రకటించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళ పిల్లల్ని కూడా ఉచితంగా మంచి స్కూళ్ళల్లో చదివిపియాలి. దీంతో పాటు ప్రజలు ఎవరైతే పెట్రోల్, డీజిల్, సిఎన్జి మీద కూడా రోజు ఆటో డ్రైవర్లకు వారికి సబ్సిడీని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైతే హామీలు ఇస్తుందో దాన్ని నెరవేర్చాలి.
నెరవేర్చలేని పరిస్థితి ఉంటే హామీ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ సంక్షేమకు సంబంధించిన మరియు ఇంకోటి కొత్తగా త్రీ వీలర్ ఏదైతే లైసెన్స్ రద్దు చేసుకోము వారి ఆటోలను పుట్ట మీద కొట్టడం జరుగుతుంది కనుక ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు వారికి సరైన న్యాయం చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన్ని సచివాలయాన్ని మరియు అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి మేము బహిరంగంగా ప్రకటిస్తున్నాం. రవాణా శాఖ మంత్రి గారు ఏం చేస్తారంటే పిలిచి మీటింగ్లు పెడుతున్నారు. ఆడికే వాళ్ళది ఏమవుతుందంటే పిలిచినట్టు పిలుస్తారు, మీటింగ్ పెడుతున్నారు తప్ప ఎట్లాంటి డ్రైవర్లకు ఎలాంటి చేస్తలేరు. మేము గట్టిగా బిఎంఎస్ తరఫున గట్టిగా కొట్లాడినందుకు 30,000 ఆటోలు రిలీజ్ చేశారు. ఆ 30,000 ఆటోలు ఫైనాన్షియల్ దళారులు ₹1,00,00,000 వసూలు చేస్తారని చెప్పి మళ్ళా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 5 లక్షల రూపాయల ఆటో 2,80,000 వేయడం జరిగింది. మేము ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కొట్లాట జరిగిందో అప్పుడే 30,000 ఆటోలు వారికి ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి ఏంటంటే మీటర్ రేట్లను పెంచాలి, ప్రభుత్వం లైసెన్స్లను 3 వీలర్ లైసెన్స్ను పునరుద్ధరించాలి, మరియు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఉన్నందున పునరాలోచన చేయాలి. 12,000 రూపాయలు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. దాంతో పాటు ఇన్సూరెన్స్ రేట్లు కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఈ లక్షల మంది గతంలో టీఆర్ఎస్ ఎట్లా బుద్ధి చెప్పారో ఆ బుద్ధిని మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూడా చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే డ్రైవర్లను తక్కువ అంచనా వేసి చిన్న చూపు చూస్తే మటుకు ఊరుకునేది లేదు, సహించలేదు. మీరు రేపు రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి మేము ఆటో డ్రైవర్లు అందరం ఈ ధర్నా చౌక్ నుంచి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అదర్ స్టేట్ వెహికల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వర్యులైన వివేక్ వెంకటస్వామి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ బిల్లు ఆమోదం తెలిపింది. మొన్నటి రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా గెజెట్ కూడా రిలీజ్ చేసి వెల్ఫేర్ బోర్డు త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. కాకపోతే ఇందులో చిన్న మాకు దుఃఖం కలిగింది ఏంటంటే మినిమం వేజ్ లేదు. ఇది మినిమం వేజ్ అనేది కార్పొరేట్ సంస్థలకి మొగ్గు చెప్పే విధంగానే ఈ బిల్లున్న తప్ప కార్మికులకు మేలు చేసే దిశగా మాత్రం ఏమీ లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గెలిచిన 23లో గెలిచారు. డిసెంబర్ 24వ తారీఖు గిగ్ వర్కర్ల సమక్షంలో రేవంత్ రెడ్డి గారు నాంపల్లి ఎగ్జిబిషన్ రోడ్లో మీటింగ్ పెట్టి మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు ఇది చేస్తాం, 100 రోజులు అన్ని పూర్తి చేస్తా అని చెప్పేసి 2.5 సంవత్సరాలకి ఏటకేళ్ళకి ఈరోజు ఇచ్చి ఇయ్యనట్టుగా ఏదో తీర్థప్రసాదాలు పెట్టినట్టుగా మాకు పెట్టి మమ్మల్ని ఏదో సంతోషపరచాలని చూస్తున్నారు. కానీ మినిమం వేజ్ మాకు కంపల్సరీ కావాలా. అదేవిధంగా కిలోమీటర్ రేట్ కార్డ్ అనేది మాకు ఓలా, యూబర్, ర్యాపిడో వాళ్ళు ఇచ్చే గిట్టుబాటు ధర మాకు సరిపోవట్లేదు. వాళ్ళు ఇచ్చే రేట్లు మాకు ఈఎంఐ లెక్క సరిపోతలేదు. ఇక కుటుంబ పోషణ ఏ విధంగా చూసుకోవాలా, భవిష్యత్తు ఏ విధంగా చూసుకోవాలా, మా ఇంటికి కిరాయిలు కానీ ఈ బండి ఈఎంఐలు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించే పర్మిట్, ఫిట్నెస్, అదేవిధంగా ఇన్సూరెన్స్, మైక్యాప్, సే స్టిక్కరు ఇవన్నిటి కూడా మేము అప్పు చేసుకొని జీవోత్సవంలో బతుకు మాది బతుకైపోతుంది. ఇటు తండ్రిగా, ఇటు కొడుకుగా, ఇటు భర్తగా 3 విధాలుగా మేము నష్టపోతున్నాము. సో ప్రభుత్వం త్వరలో స్పందించి ఇతర రాష్ట్ర వెహికల్ల మీద, అదేవిధంగా చట్ట విరుద్ధంగా తిరుగుతున్న ఓలా, యూబర్, ర్యాపిడో బైకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు, మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా రవాణా రంగ యూనియన్ అసోసియేషన్లతో ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. మీకు మీ శాఖ కంటే పక్కల శాఖ మీద ఎవరు దాచుకుంటారు అనే జాస్తనే తప్ప ఇక్కడ శాఖకి ఏమైనా న్యాయం చేసిందంటే మాత్రం ఏమీ లేదు. పొన్నం ప్రభాకర్ గారిని మార్చాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాను. ఇక్కడ పోవాలన్నా ఆటో లేని జరగదు. హైదరాబాద్ లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఆటో కావాలి. అలాంటి ఆటో డ్రైవర్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ ఆటో డ్రైవర్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారన్న. మరి మేము మనుషులం కాదా? మేము సేవలు చేయట్లేదా? ఏదైనా అడుగుతుంటే కూడా ఆటో ఏంది మీరు చేసేది, మాకు మీ వల్ల ఉపయోగం లేదన్నట్టు చేస్తున్నారన్న. మరి మేము రాత్రి అనక పగలనక ఒక రైల్వే స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, ఒక బస్ స్టాండ్ కానీ ఒక ప్యాసింజర్ ఆగిరంటే మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకొని మేము గమ్యానికి చేస్తున్నాం సార్. అయినా మాకు సర్వీస్ చేస్తున్నాము, అయినా మాకు వాల్యూ లేకుండా చేస్తున్నారు. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 లేకుండా మాకు రోడ్ల మీద ఆపుతుంటే ఎక్కడ అంటే అప్పుడు ఆగితే కానీ ఛానల్ కొడుతున్నారు, రాంగ్ సైడ్ పోతున్నా అని చెప్తున్నారు. ఏదైనా ఆటో డ్రైవర్కి వాల్యూ లేకుండా చేస్తున్నారు సార్. బట్ ఆటో లేనిది ఎక్కడ నడుస్తుంది? ఏ ప్రభుత్వం నడుస్తుంది? ఆటో విషయంలో గ్యాస్లో పోతున్నాము,
లైన్లో ఉండాలంటే నైట్ అంటుంటే పొద్దున అవుతుంది మాకు. ఆ పొద్దున్న కొట్టించుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు అయిపోతుంది. మళ్ళీ తిరిగి సాధించాలంటే మళ్ళీ 2 గంటలు నిలబడాల్సి వస్తుంది. ఆ వచ్చిన 10 కిలోమీటర్లకు 150 రూపాయలు అవుతుంది. ఆ 150 రూపాయలు మాకు వచ్చేది 100 రూపాయలు వస్తుంది. దాంట్లో ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి, మేము ఫైనాన్స్ ఎలా కట్టుకోవాలి, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి. మాకు చాలా బాధలు ఉన్నాయి సార్. మీరు ఇకన్నా తెగించి ఇక చూస్తున్నాం, ఇంకా ఏ ప్రభుత్వం అయినా మాకు ఆశ్రయిస్తుంది కదా, చేస్తుంది కానీ ఇంకా చూస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో డ్రైవర్కి మాత్రం అభ్యుదయం లేదు. చేసినామా పోయినామా ఉన్నామా అన్నట్టు మా పరిస్థితి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇస్తాన్న హామీలు చేయాలని నెరవేర్చుకుంటున్నాం. అన్న, ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా దెబ్బ పడింది. సరే అట్లా అని చెప్పి కూడా ఆటో వాళ్ళు భరించుకుంటూ వస్తున్నారు. భరించుకుంటూ వస్తున్నప్పుడు గవర్నమెంట్ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ దాకా ఆ 12,000 రూపాయల గురించి మాట్లాడలేదు. సరే అట్లా పోనీ ఎల్పిజి సిఎన్జి గ్యాస్ షార్టేజ్ అయ్యి లైన్లో ఎంతో ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడి ఇంట్లో బంగారం పెట్టి పిల్లలకు బంగారం పెట్టి ఆటోలు బంగారం కుదబెట్టి ఆటోలు తెచ్చుకొని ఆ బంగారం పోతుంది. అక్కడ ఆటో ఫైనాన్స్లో ఒత్తిడి వల్ల ఆటోలు పోతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవట్లేదు, ఎలాంటి పట్టించుకోవట్లేదు ఆటో డ్రైవర్ల మీద. ఈ వెంటనే చర్య తీసుకోవాలని ఆటో ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.